Tangalan is a really awesome movie. Very much dedicated person. I especially respect Vikram sir. His acting level is two level. I think a character ki ever justice cheyaleru. What he has done, and I'm sure he is the only person who can play this role, and he is the best among all. So Tangalan, I think it has to get an Oscar. How was the Vikram sir I am performance? telling you now, nobody can play Vikram sir role apart from him. తనకన్నా ఆ రోల్ బెటర్గా ఇంకా బెస్ట్గా ఎవరు చేయలేరు ఇన్ ద ఇండస్ట్రీ బికాస్ హీ సో సింపుల్ అండ్ డౌన్ టు అర్త్ హీస్ ప్లేడ్ ద హోల్ క్యారెక్టర్ ఇన్ సింపుల్ వే ఫ్రమ్ ఫస్ట్ లెవెల్ టిల్ ద లాస్ట్ హీ జస్ట్ టుక్ ద మూవీ ఆన్ టాప్ సో మనమందరం ఏం కోరుకోవాలంటే యాజ్ అ తమిళ్ అండ్ తెలుగు ఇండస్ట్రీ నుంచి దిస్ హ్యాస్ టు గో ఫర్ ఆస్కర్ అవార్డ్ సో హిస్ యాక్టింగ్ అండ్ ఎవ్రీబడి లెట్ ఇట్ బి ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ద వే ఆఫ్ యునో ద టెక్నీషియన్స్ everybody are top level. Concept anta kottaga unda. It's entirely no actually the concept, I think he's a better person to judge the concept because he observes the movie. This is already the KGF movie. It is like the second part, the first part how it has come ee movie ద్వారా అందరికీ తెలుస్తుంది what happens actually ఆ గోల్డ్ ఎక్కడ నుంచి వస్తుంది. If you see this you will understand KGF in a more better way, I say. అల్టిమేట్ సార్, అదే నేను చెప్పింది సార్. నేను పారంజిత్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి సార్, బికాస్ ఆ స్టోరీ అనేది ఆయన క్రియేట్ చేయకన్నా ముందు 8 months హీ హాస్ డన్ అ హోంవర్క్ ఇట్ సిమ్స్. ఆ లొకేషన్కి వెళ్ళి ఆ లొకేషన్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారనేసి వాళ్ళు ఆ క్యారెక్టర్ లోపల వెళ్ళిపోయారండి ఒక్కొక్కరు. విక్రమ్ ఫ్రమ్ ఫ్యాన్ సార్. నేను చియాన్ సార్ అంటే నాకు ప్రాణం అండి. సో నేను చాలా రోజులు వెయిట్ చేసిన విక్రమ్ సార్ కొంచెం డిఫరెంట్గా రాని అని. ఆయన కూడా అలాగే స్టోరీ కూడా వెయిట్ చేసి ఈ స్టోరీని సెలెక్ట్ చేసుకొని ఆయన ఈ మూవీ సెలెక్ట్ చేసి వచ్చింటారండి. ఒక్కొక్క స్క్రీన్ ప్లే అండి యాడ్స్ ఆఫ్ టు విక్రమ్ సార్. ఆ డ్రెస్ లేకున్నా ఆ ఫైట్లు ఏంటి, ఆ కాస్ట్యూమ్స్ ఏంటి, కంప్లీట్లీ డిఫరెంట్ సార్. ఆ ట్రైబల్ లైఫ్లో ఎలా ఉంటారో ఆ ట్రైబల్కి వెళ్ళిపోయారండి వాళ్ళు. ఆ స్నేక్ బైట్ నుంచి కూడా ఒక్కొక్క సీన్కి ఆ స్నేక్ బైట్ మ్యూజిక్, చీతా ప్యాంతలో కూడా వస్తుంది ఆ సీను, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్స్ బ్యూటిఫుల్, సూపర్ సార్. విఎఫ్ఎక్స్ ఇస్ అమేజింగ్, స్క్రీన్ ప్లే ఇస్ అమేజింగ్, బ్యాక్గ్రౌండ్ ఇస్ అమేజింగ్, మ్యూజిక్ ఎస్పెషల్లీ జీవి ప్రకాష్ హాస్ గివెన్ అ లైఫ్ ఫర్ దిస్ మూవీ. ఆ బీజిఎం ఏంటి వారే బ్యూటిఫుల్ అండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మనకు బోరే కొట్టదు. ఆ మూవీ లోపల మేము ట్రావెల్ అవుతున్నామండి. స్టార్టింగ్ మనకు లోపలికి వెళ్ళి ఎలా వస్తాం, అందరికి హీరోకి ఒక మాస్ ఎంట్రీ ఉంటుంది. విక్రమ్ సార్ మాస్ ఎంట్రీ లేదు ఈ మూవీలో. కంప్లీట్లీ ట్రైబల్, ఒక డ్రీమ్ నుంచి బయటకు వస్తారు, చూస్తే మూవీ స్టార్ట్ అయిపోద్ది. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ అండి. అండ్ ఇంటర్వెల్ కన్నా ముందు ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ 100% అందరూ వినాలండి. బికాస్ మనం ఇంత స్క్రాప్లో ఉన్న వాళ్ళు మనం ఎందుకు ఇలాంటి ఒక లైఫ్ బతుకుతున్నాం అనేది ఆ మూవీలో చూపిస్తారండి. బికాస్ మేము అంత మంచి గోల్డ్ని వదిలేసి మేము ఇలా వేరే వాళ్ళ కోసం బతుకుతున్నాం, మన కోసం ఎప్పుడు మేము బతుకుతాం అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఆ డైలాగ్స్. సూపర్ అండి. తంగలా ఇస్ అ బ్యూటిఫుల్ అండ్ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్, వండర్ఫుల్ స్టోరీ ఆల్సో. అండ్ ఈ మూవీ మనం ఎట్టయినా ఆస్కర్కి నామినేట్ చేయాలా, నేషనల్ అవార్డ్ వన్ మోర్ విక్రమ్ సార్ దొరకాలండి. విక్రమ్ సార్ ఎక్కడైనా మీరు చూస్తుంటే కూడా యూ హ్యావ్ టు గెట్ అ నేషనల్ అవార్డ్. దట్ ఈస్ మై మూవీ వచ్చిందంటే వీఆర్ వెరీ మచ్ ప్రౌడ్ టు బి సీయింగ్ ది సచ్ కైండ్ ఆఫ్ మూవీ. ఇంకా రావాలండి. అదే సార్ నా ఆశ. ఇది ఆస్కర్కి వెళ్ళాలండి. ఆస్కర్ అవార్డ్ మూవీ వెళ్ళాలి సార్. నేషనల్ అవార్డ్ తీసుకోవాలి విక్రమ్ సార్, 100% తీసుకోవాలండి. The movie is very nice. Ranjit has used symbolism extremely well in this movie. So there are aspects where he shows how people have to break their philosophy of not accepting attachment. So he has used, I mean, all of you should watch it. There are scenes where he shows the Buddha statue and how at the end, they cut it and all those. So you have to watch it to understand. I don't want to reveal more. It's overall a very good movie. Vikram has acted very well. How was the experience? I loved it. I especially loved it more towards the second half, towards the climax. It was more engaging at the end for me, personally. What about the story concept? So concept, it is about a tribe which stays, so basically it's set in the pre-independence era. And there is a group of tribe, and there are also British who with the help of this tribe they want to find gold. It is I think it's a story based out of the origin of Kolar gold fields. And I think there are elements of there are cinematic elements used as well. I don't think it's a completely true story, but it's a very good movie. There is a good mix of imagination as well as I think inspiration from the real stories. And he's made an overall very good story. Vikram.
So they do show elements of KGF at the end. I'm not sure if it's completely a true story, but I think it is based on stories inspired from the Kolar Goldfield. So they show it at the The audience want this film to go for Oscars. What the opinion on this? Oscars, personally, it is a worthy film. Vikram has done extremely well. And the direction is also very well. Vikram sir's performance is too good. I personally think that he deserves an award for this film. He has lived the character. It doesn't feel like he has acted. So it's overall a good film. GV's score is also very nice. Yeah, it's very nice. Huh? Rating, out of 5. Rating 4 out of 5. Yeah. Super hit, huh? Favorite scene, towards the end, towards the climax, they actually connect. So they show elements of the flashback portions. Not flashback portions. Is there any hint for part 2? No, there's no hint for part 2. So yeah, thank you. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.